సైదాపురం మండల కేంద్రంలో దుద్దనపల్లి రైతు వేదికలో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల అధికారులు రైతులు పెట్టుబడి తక్కువగా ఉండి అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని పాడి పశువుల పోషణ, చేపల పెంపకం, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. ఇప్పటికే 1,50,000 వరకు రుణమాఫీ చేసింది. ఎవరికైనా సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారులకు వివరాలు సమర్పించండి. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో వివరాలు సమర్పించాలి. వ్యవసాయంలో సాంప్రదాయ పంటల వల్ల పెరుగుతున్న ఖర్చు, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం అధికంగా వచ్చే పంటలపై అధికారులు సూచించే పథకాలు ఉపయోగించుకోవాలని, లాభార్జన పొందాలి. హుస్నాబాద్ నియోజకవర్గం వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి. బ్యాంకులతో మాట్లాడి లోన్ విషయంలో మీ సమస్య పరిష్కారం చేస్తారని అన్నారు. వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించి లేదా ఇతర శాఖల ద్వారా రైతులు పొందుతున్న ఆదాయం కంటే ఎక్కువగా రెట్టింపు ఆదాయం పొందే విధంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పడానికి వచ్చినారు. దయచేసి వినండి. మీరు ఏ విధంగా మార్పు చేయదలుచుకున్నారో ఆ మార్పుకు అనుగుణంగా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు దేని మీద శ్రద్ధ కలిగితే ఆ సంబంధిత శాఖలో మీ పేరు రాయించండి. 2-3 అంశాలు ఇక్కడ. ఒకటి, గతంలో మీరు ఏదైనా స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ గురించి మీకు ఆలోచన, దాని గురించి మొత్తం తెలుసుకోవాలనేది ఒక ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు స్కీమ్ గురించి చెప్పడానికి అధికారులు వచ్చిండ్రు. ఆ స్కీమ్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలో కొద్దిగా ఇబ్బంది అవుతుండే. కంప్యూటర్లో ఆన్లైన్ చేయాల్సి వస్తుంది రేపు. అటువంటి కంప్యూటర్ ఆన్లైన్ చేసే విషయంలో కావచ్చు, బ్యాంకు తోటి మీకు టైఅప్ చేయడం కావచ్చు, స్కీమ్ మొత్తంగా గ్రౌండ్ అయ్యేదాకా మా ఆఫీసు నుంచి ఒక మనిషిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను చేపట్టడానికి మరొక ప్రత్యేక మనిషిని పెట్టినా రాక నిరుద్యోగులైన యువ రైతులందరూ కూడా ఈ స్కీమ్స్ పట్ల ఆకర్షితులై భవిష్యత్తులో మంచి రైతులుగా ఎదగడానికి ఉపయోగించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ముందుగా 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి చేసినారు. దాని తదుపరి 1,50,000 ఉన్న వాళ్ళకి చేశారు. రేపు 2 లక్షలు ఉన్న వాళ్ళకి వెళ్తా ఉన్నారు. ఇందులో ఎవరైనా సాంకేతిక కారణాలతో రాకపోయి ఉంటే దయచేసి మీ యొక్క ఆ ఫిర్యాదును మీకు అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ లేదా ఏఓ గారి కానీ ఇవ్వమని కోరుతా ఉన్నాం.